ఈ ఎక్వేరియం 2 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. దీనికైతే ఒక మంచి ఆక్సిజన్ పైపు, స్టోన్స్, ఫిషెస్ గూడా ఇచ్చారు. ఫిషెస్ ఏంటంటే అప్పుడున్న వెయిటే ఇప్పటికి గూడా సేమ్ వెయిట్ ఉన్నాయి. అసలు గింత గూడా డిఫరెన్స్ లేదు. ఈ స్టోన్స్‌లో ఏంటంటే ఈ శంఖానికి ఒక చిన్న స్టోరీ ఉందనమాట. మా మ్యారేజ్ అయ్యాక నా ఫస్ట్ బర్త్‌డేకి వైజాగ్ ఎళ్ళినప్పుడు వైజాగ్ బీచ్‌లో దొరికిన శంఖాన్ని నేను మెమొరీలాగా దాచుకున్నాను. ఇలా నేనైతే ఎక్వేరియంని ప్రతి 10 డేస్‌కి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటాను. వాటర్ అన్నీ చేంజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని, మళ్ళీ అరేంజ్ చేసుకొని, మంచి వాటర్, ఫ్రెష్ వాటర్ అందులో పోస్తారనమాట. మా ఫిషెస్ ఏంటో గాని సేమ్ అలాగే వెయిట్ ఉన్నాయి. దీనికేమన్నా చేయాలా? ఎక్స్‌టర్నల్‌గా ఏమన్నా ఉంటదా? అదే లేకపోతే వాటి అలాగే ఉంటాయా? లేక నాకు అర్థం కాలేదు. కానీ చిన్న బాధ అనిపిస్తది కదా! తెచ్చుకున్నప్పటి నుండి అలాగే ఉండడం. ఇదేంటంటే ఒకటే ఫిష్ చూపిస్తుందా అని అనుకుంటున్నారా? 5 ఫిషెస్‌లో 4 చనిపోయాయి. ఇదొక్కటే మిగిలింది. అది కూడా ఇక మెమొరీలాగా ఉంచుకున్నామనమాట. దీనికి ఇక తోడు తెద్దామంటే ఇంకెందుకులే అనేసి ఆగాము. దీనికి ఏం ఫుడ్ ఇస్తామో నేను నెక్స్ట్ వీడియోలో